నమస్తే. ప్రీవియస్ వీడియోలో ప్రెమిసెస్ ఓన్ అయితే ఎలా అనేది చూసాం కదా. ఇప్పుడు ప్రెమిసెస్ రెంటెడ్ అయితే ఎలా అనేది చూద్దాం. ప్రెమిసెస్ రెంటెడ్ అయినప్పుడు సపోజ్ ఎగ్జాంపుల్ నేనే తీసుకుంటా. నేను జిఎస్టీ రిజిస్ట్రేషన్కి వెళ్తున్నాను. నా రిజిస్ట్రేషన్ కోసము నేను ఒక ప్రెమిసెస్ తీసుకున్నా, అది రెంట్కి తీసుకున్నాను. రెంట్కి తీసుకున్నప్పుడు 2 సినారియోస్ ఉంటాయి. రెంటల్ అగ్రిమెంట్ ఒకటి రిజిస్ట్రేషన్ చేస్తా, లేదు రిజిస్ట్రేషన్ చేయను. ఇప్పుడు 2 సినారియోస్లో ఏంటో చూద్దాం. ఒకవేళ రెంటల్ అగ్రిమెంటు రిజిస్ట్రేషన్ కానీ చేస్తే ఈ కేసులో జిఎస్టీ రిజిస్ట్రేషన్కి అవసరమైన డాక్యుమెంట్లు రెండే. ఒకటి రిజిస్టర్డ్ రెంటల్ అగ్రిమెంటు, రెండోది ఓనర్షిప్, ఎవరైతే ఓనర్ ఉన్నారో వాళ్ళకి సంబంధించి ప్రాపర్టీ ట్యాక్స్ రిసీట్ కానీ, మున్సిపల్ ఖాతా కాపీ కానీ, ఎలక్ట్రిసిటీ బిల్ కానీ, లేదా ఎనీ స్టేట్ లా అప్రూవ్డ్ ప్రూఫ్లు ఏమన్నా ఉంటే సరిపోతాయి. ఇక్కడ ఓనర్కి సంబంధించిన ఐడెంటిటీ ప్రూఫ్ అవసరమే లేదు. అండ్ అగైన్ పాను, ఆధారు, ఇంకా సమ్ ఫొటోస్ ఇన్సైడ్ అవుట్ సైడ్ ఇలా అడిగితే అవసరమే లేదు. సింపుల్గా రిజిస్టర్డ్ రెంటల్ అగ్రిమెంటు అండ్ ఓనర్షిప్ ప్రూఫ్ సఫిషియంట్. అదే రెంటల్ అగ్రిమెంట్ అన్రిజిస్టర్డ్ అనుకోండి, అప్పుడు ఇప్పుడు ఏమవుతుందనంటే అన్రిజిస్టర్డ్ రెంటల్ అగ్రిమెంట్ కాబట్టి ఫస్ట్ అన్రిజిస్టర్డ్ రెంటల్ అగ్రిమెంటు, 2 ఓనర్షిప్ ప్రూఫు, అండ్ 3వది ఓనర్కి సంబంధించిన ఏదో ఒక ఐడెంటిటీ ప్రూఫ్ సరిపోతుంది. నాట్ మ్యాండేటర్లీ ఆధార్, నాట్ మ్యాండేటర్లీ పాన్ అవసరం లేదు. మ్యాండేటరీగా పాను, ఆధార్ కావాలనేవి అవసరం లేదు. సో వెరీ క్లియర్గా మనకి సినారియో ఏంటనంటే రిజిస్టర్డ్ రెంటల్ అగ్రిమెంట్ ఉంటే రిజిస్టర్డ్ రెంటల్ అగ్రిమెంటు అండ్ ప్రాపర్టీ ఓనర్కి సంబంధించిన ఒక డాక్యుమెంటు. అన్రిజిస్టర్డ్ రెంటల్ అగ్రిమెంట్ అయితే అన్రిజిస్టర్డ్ రెంటల్ అగ్రిమెంటు, ప్రాపర్టీ ఓనర్కి సంబంధించిన ఒక డాక్యుమెంటు అండ్ ప్రాపర్టీ ఐడెంటిటీకి సంబంధించిన ఒక డాక్యుమెంట్ సరిపోతుంది. దిస్ ఈజ్ వాట్ ఎగ్జాక్ట్లీ ద థింగ్. అయితే ఒకవేళ సార్ నేను రెంట్కి తీసుకున్నాను ప్రెమిసెస్, కాకపోతే ఇక్కడ రెంటల్ అగ్రిమెంటు రిజిస్టర్డా అన్రిజిస్టర్డా అని పక్కన పెడితే నేను రెంట్కి తీసుకున్న తర్వాత ఏం చేశానంటే నా పేరు మీదే సమ్ వాటర్ బిల్ తీసుకున్నాను, వాటర్ కనెక్షన్ తీసుకున్నాను, లేదా నా పేరు మీదే ఎలక్ట్రిసిటీ కనెక్షన్ తీసుకున్నాను అనుకున్నారనుకోండి. అప్పుడేంటనంటే రెంటల్ అగ్రిమెంటు వెదర్ రిజిస్టర్డ్ ఆర్ అన్రిజిస్టర్డ్ ఒక డాక్యుమెంటు, దెన్ సెకండ్ మీ పేరు మీద ఉండే వాటర్ బిల్ కానీ ఎలక్ట్రిసిటీ బిల్ కానీ, ఈ 2 సరిపోతాయి. వేరే డాక్యుమెంట్ ఏం అవసరం లేదు. ఓనర్కి సంబంధించిన ఏ డాక్యుమెంట్ కూడా అవసరం లేదు. ఓకే, ఇది దెన్ నౌ జనరల్ సినారియో. మనం ఎప్పుడైనా ఓనర్కి సంబంధించిన ప్రూఫ్ ఆఫ్ అడ్రస్ అంటే ఏందనంటే మనకు తెలుసు కదా, మున్సిపల్ ఖాతా కాపీ, లేటెస్ట్ ప్రాపర్టీ ట్యాక్స్ రిసీటు, ఎలక్ట్రిసిటీ బిల్లు, ఎనీ సిమిలర్ స్టేట్ లెవెల్, స్టేట్ లోకల్లా అప్రూవ్డా ఏదైనా సరిపోతుంది. అయితే వీటిల్లో ఏదో ఒకటి సరిపోతుంది. ఇది జనరల్ సబ్జెక్టే. నౌ ఇట్ ఈస్ అబౌట్ ఇదేంటనంటే రెంటెడ్ ప్రెమిసెస్కి సంబంధించిన జిఎస్టీ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ఫాలో అయ్యేటప్పుడు. మళ్ళీ ఇంకొక వీడియోతో కలుద్దాం. థ్యాంక్ యూ.